వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఈరోజు బొబ్బట్లు చూపించబోతున్నాను కప్పు కొలతలతో. ఒక కప్పు శనగపప్పు తీసేసుకొని అదే కప్పుతో బాగా కడిగిన తర్వాత 2 కప్పుల వాటర్ వేసేసి కొంచెం నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టేసి కుక్కర్ మూత పెట్టాలి. 2 విజిల్లు వచ్చేలాగా పెట్టాలన్నమాట. ఈ లోపు ఏం చేయాలంటే మనం అది పొయ్యి మీద పెట్టేసిన తర్వాత బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇది కొంచెం సేపు నానాలి కనుక మనము ఇలా తీసుకోవాలి. ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, 2 కప్పులు ఇది మైదా పిండి తీసుకోవాలి. తీసేసుకొని 1 స్పూన్ అంత నెయ్యి వేసి బాగా పిండికి అంతా కలిసేలాగా కదిపి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా బ్యాటర్ ఇలా ఉండేలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత పైన ఒక 2 స్పూన్ల నూనె వేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి పక్కకు పెట్టేయాలి. ఈలోపు మనకు కుక్కర్ విజిల్ వస్తుంది. 2 విజిల్లు వచ్చాక సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేస్తే ఇది పప్పు మెత్తగా ఉడికిపోతుంది. దింపేసేసి పప్పు గుత్తితో మనం కొంచెం ఇలాగ మెత్తగా రుద్దేసుకుంటే, పప్పు గుత్తి లేకపోతే గరిటెతో కూడా వస్తుంది, అప్పటికే సాఫ్ట్ అయిపోతుంది కనుక మెత్తగా రుబ్బేసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టిన తర్వాత బెల్లం తీసుకొని, బెల్లం అంటే ఇందాక మనం 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు 1.25 కప్పు బెల్లం పడుతుంది. 1.25 కప్పు బెల్లంలోకి 1/2 కప్పు వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టేసి స్టవ్ వెలిగించి కొంచెం అంతా మెల్ట్ అయ్యేదాకా ఉంచాలి. అంతా మెల్ట్ అయిన తర్వాత పాకమేమీ రావసరం లేదు, జస్ట్ మెల్ట్ అయితే చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం జాలి గరిటె ఉంటుంది కదా మన దగ్గర, దాంతో వడపోసుకోవాలి. వడపోసుకుంటే సన్న ఇసుక ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పప్పు బెల్లం నీళ్ళు అవి కలిపింది ఉంది కదా, అది లూజుగా వస్తుంది, అది పొయ్యి మీద పెట్టాలి. పెట్టేసి మనం అలాగా కదుపుతూ ఉంటే ఏమంటే బ్యాటరీ ఇలా రావాలి. ఇలా వస్తే మనకు అది వేడంతా చల్లారే లోపల మనకు సరిగ్గా వస్తుంది. అంటే లూజుగా రాదు, అట్లనే టైట్గా కూడా రాదు. అందుకు కనుక ఇదిగో ఇలా వస్తుంది ముద్దలు కట్టుకోవటానికి చల్లారిన తర్వాత. ఇప్పుడు ముద్దలన్నీ చేసేసుకోవాలి. చేసుకుంటే నాకు ఈ కప్పు కొలతకు 21 వచ్చాయండి ఇవి. ఇప్పుడు మైదా పిండి తీసేసి ఇందాక మనం బ్యాటర్ చేసేసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇవి కూడా 21 ముద్దలే అవుతాయన్నమాట. మనం ఎంత సైజు అయితే పూర్ణం తీసుకున్నామో అంతే సైజు ఇది కూడా తీసుకోవాలన్నమాట. 2 ఈక్వల్ ఉండాలి. ఈ సైజు అంతే ఉండాలన్నమాట. ఇది మైదా కూడా తీసేసుకొని అలా మన దగ్గర బటర్ పేపర్ ఉంటే దానికి బాగా ఆయిల్ రాయాలి. 2 పేపర్లు తీసుకోవాలి, బాగా ఆయిల్ రాసి పక్కకు పెట్టుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే మామూలు కవర్లు కొంచెం థిక్గా ఉన్నవి వస్తాయి కదండి, కొంచెం దళసరిగా ఉన్న కవర్లు, అవి తీసేసుకొని దానికి కూడా ఆయిల్ రాసేసి ఇలాగా చూపించినట్టుగా కొంచెం చేసి పూర్ణం లోపల పెట్టేసి, పూర్ణం ఎక్కడ కూడా బయటికి రాకుండా మైదా పిండితో నీట్గా కవర్ చేసుకోవాలి. అలాగ మనం చేసుకున్నటువంటి ఆ ముద్దతో చేసేసి దాని మీద పెట్టి పైన కూడా బటర్ పేపర్ ఇంకొకటి పెట్టేసి మన పూరీల కర్ర ఉంటుంది కదా, దాంతో మనకు కావాల్సినంత సైజు, అంటే ఎక్కడ కూడా కొంచెం లావుగా కూడా సన్నగా కూడా అలా రాకుండా ఈక్వల్గా ఉండేలాగా మనం ఆ ప్రెషర్తో చేసుకోవచ్చు. మన దగ్గర పూరీ ప్రెషర్ ఉన్నా కూడా పూరీ ప్రెషర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా అంతా సైజు కావాల్సినంత చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసేసి దానికి 1 స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అది వేడి అయిన తర్వాత ఏమంటే ఇది చేసుకున్నది ఇది ఏదైతే ఉందో ఈ భక్ష, ఇది తీసి పొయ్యి మీదే వేసేసుకోవాలి. అట్లా కవర్తోనే వేసుకోవాలి. మీరు కింద కవర్కి ఆయిల్ సరిగా అప్లై చేయకపోతే ఏమంటే స్టవ్ మీద వేసినప్పుడు అది ఊడరాదండి, అలా అతుక్కుపోతుంది మైదా కదా, అందుకోసం కనుక అందుకు ఆయిల్ బాగా అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు మాత్రమే మీకు ఈజీగా ఊడొస్తుంది అనమాట, దాని మీద వేయగానే అలా ఈజీగా. ఇప్పుడు 2 వైపులా దోరగా వేయించుకోవాలి. వేయించేసుకుంటే మీకు చక్కగా పూరీల్లాగా పొంగుతాయండి అవి. ఆ పొంగిన క్లిప్ నాకు మిస్ అయ్యింది, నేను తీసుకోలేదు. ఇలా చక్కగా లోపలంతా కూడా ఉడుకుతుంది హాయిగా, పైన కూడా సన్న పల్సటి పొర కదా, తినేటప్పుడు మనకేం వెగటు కాదు. ఇప్పుడు నాకు ఇవి 21 అయ్యాయండి. ఎంతో సాఫ్ట్ అయినటువంటి భక్ష్యాలు రెడీ. థ్యాంక్ యూ సో మచ్.